హలో మై డియర్ ఫ్రెండ్స్, అస్సలం వాలేకుమ్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనిసా ట్రెండీ వ్లాగ్స్. సో మన వీడియోస్కి అయితే గ్యాప్ వచ్చేసింది కదా ఫ్రెండ్స్. సో ఎందుకంటే నాకు కొంచెం హెల్త్ బాగాలేదు. సో ఫీవర్ వచ్చింది, రెస్ట్ తీసుకున్నాను. సో నెక్స్ట్ తర్వాత కొన్ని ఇష్యూస్ వల్ల వీడియో చేయలేకపోయాను. సో ఇప్పుడైతే నేను మన రంజాన్ నెల అయితే స్టార్ట్ అయిపోయింది. నాకైతే చాలా హ్యాపీగా ఉంది చెప్పుకోవడానికి ఫ్రెండ్స్. సో ఈరోజైతే ఫస్ట్ డే అనమాట ఫాస్టింగ్కి, ఫస్ట్ రంజాన్ది ఫస్ట్ డే. సో ఈరోజు అయితే అయిపోయింది. సో నేనైతే కొన్ని క్విక్ పనులన్నీ చేసి పెట్టుకున్నాను. మొత్తం అనేది క్విక్గా, టైం ఉండదు కదా. సో ప్రేయర్స్ చేసుకుంటుంటాం, సూరాస్ చదువుకుంటాం, నమాజ్, ఖురాన్ అవి చేసుకుంటుంటాం. సో ఎక్కువ అయితే టైం ఉండదు కాబట్టి నేను కొన్ని టైం సేవింగ్ వర్క్స్ అన్నీ చేసి పెట్టుకున్నాను. సో మొన్న అయితే గ్రాసరీ అవన్నీ షేర్ చేసుకున్నాను కదా. ఇప్పుడు కొన్ని ఐటమ్స్ అవన్నీ, స్టోరేజ్ ఐటమ్స్ అవన్నీ షేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఆనియన్స్ ఉంటాయి కదా, అవన్నీ తెచ్చి మొత్తం బాస్కెట్లో క్లీన్ చేసేసి పెట్టుకొని వేసేసుకున్నాను. సో మొత్తం టైం సేవింగ్ అన్ని పనులన్నీ నేను చేసి పెట్టుకున్నాను. ఈజీగా క్విక్గా అయిపోయేదన్నమాట. సో అంతా కుకింగ్కి కూడా అంత టైం స్పెండ్ చేయము వేస్ట్గా. సో ఈ నెల అంటే చాలా స్పెషల్ అండి మన ముస్లిమ్స్కి. ఈ నెల మొత్తం మంచి పనులు చేసుకోవడం, సో ఇలాగా చాలా దానం చేయడం, సో హెల్ప్ చేయడం, చాలా నమాజ్ చేసుకోవడం, సో అలాంటివి చేస్తుంటామన్నమాట ఈ నెలకి. సో ఇదైతే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను నా వర్క్స్ అన్నీ. సో నార్మల్గా హౌస్ వైఫ్ లేడీస్ ఉంటారు కదా, వాళ్ళైనా ఇలాగా చేసుకొని పెట్టుకుంటే టైం సేవింగ్ అవుతుంది బాగా. సో మొత్తం వర్క్ అనేది సో తొందరగా ఫినిష్ అయిపోతుంది. ఎక్కువగా కిచెన్లో టైం స్పెండ్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు అని నా ఫీలింగ్. అందుకని ఈ వీడియో అనేది మీతో షేర్ చేసుకున్నాను నేను. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి ఫ్రెండ్స్. సో కొత్తగా ఎవరైనా ఉంటే మన ఛానల్లో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లైక్ చేయడం మాత్రం మర్చిపోదు, కామెంట్ అయితే తప్పకుండా చేయండి. సో నెక్స్ట్ అయితే ఆ మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి అనమాట. స్టోర్ అయితే నేను 1 మంత్ అలా పెట్టుకుంటానండి. 1 మంత్ వరకు స్టోర్గానే ఉంటుంది, చాలా క్లీన్గా ఉంటుంది. సో పాడైపోకుండా బాగానే ఉంటుంది. సో నేను ఏం యాడ్ చేయను, జస్ట్ ఫస్ట్ అయితే నేను అల్లం స్కిన్ తీసేసి పెట్టేశాను, వాష్ చేసేసానండి ఆల్రెడీ. సో క్లీన్ వాటర్తో వాష్ చేసేసుకొని దాన్ని కట్ చేసి పెట్టుకుంటున్నాను. సో అల్లం వెల్లుల్లి పేస్ట్లో చాలామంది సో ఫ్రెష్గా వేయడానికి ట్రై చేస్తారు, కానీ ఇప్పుడు టైం ఉండదు కాబట్టి 1 మంత్ స్టోరేజ్ ఉన్నట్టు నేను ఇప్పుడైతే ఫస్టే చేసుకొని పెట్టుకున్నాను. సో చాలా టైం సేవ్ అవుతుంది అనమాట అప్పటికప్పుడు చేసుకోకుండా. సో 1 మంత్ అయితే ఖచ్చితంగా ఉంటుంది నేను చేసుకునేది. సో అల్లంకి కొంచెం తగ్గించి వెల్లుల్లి వేసుకున్నాను. ఇదైతే 1/2 కేజీ వరకు ఉంది అల్లం. సో వెల్లుల్లి అయితే 1/2 కేజీకి కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకొని, సో వెల్లుల్లి నేను తొక్కలు తీయనండి. సో అవి స్కిన్ తీయకుండా తింటేనే చాలా మంచిది అంటుంటారు కదా, అందుకని. సో వెల్లుల్లి కూడా వాష్ చేసేసి బాగా రెండింటిని వాష్ చేసేసి మిక్సీ జార్లో వేసేసుకుంటున్నాను. నేను ఏం యాడ్ చేయను. చాలామంది ఆయిల్ అని, సో సాల్ట్, నెక్స్ట్ పసుపు అవన్నీ యాడ్ చేస్తారు. నేను అవన్నీ ఏం ప్రిఫర్ చేయను, ఎందుకంటే ఆల్రెడీ మేము కర్రీస్ చేసుకునేటప్పుడు చేసుకుంటాం కాబట్టి. సో ఒకసారి కర్రీస్లో ఉప్పు ఎక్కువైనా ప్రాబ్లం అవుతుంది. సో అందుకని చేసేసుకొని ఇలాగ ఎయిర్ టైట్ కంటైనర్లో పైన కానీ లేకపోతే ఫ్రిడ్జ్లో కానీ పెట్టేస్తే సో టైం సేవింగ్ అవుతుందన్నమాట. సో నెక్స్ట్ అయితే ఇక్కడ ధనియాలు. నేను ఏదైనా హోమ్ మేడ్ మసాలాస్ అవన్నీ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటానండి. నా ప్రీవియస్ వీడియోలో మీరు చూస్తుంటారు కదా. సో నేను చేసే ప్రతి వీడియో అందరికీ యూజ్ అవ్వాలని బేస్ మీదే చేస్తుంటాను. సో లైట్గా రోస్ట్ చేసుకుంటాను. సో లో ఫ్లేమ్లో పెట్టేసి లైట్గా రోస్ట్ చేసుకుంటే క్రిస్పీగా తయారవుతుంది. కొంచెం చల్లార్చినాక పౌడర్ చేసుకుంటాను అనమాట. సో మిక్సీలో వేసేసి పౌడర్ చేసుకుంటాను. ఇవన్నీ ఒకే రోజు చేసుకున్నాను. మ్యాక్సిమం అయితే 3 అవర్స్ పడుతుంది, 2-3 అవర్స్లో అయిపోతుంది. సో టైం సేవ్ అవుతుంది అనమాట. సో చూడండి, అదే మిక్సీలో గ్రైండ్ చేసి పెట్టేసుకున్నాను. ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో చిన్న డబ్బా ఉంది, అప్పుడు తెచ్చుకున్నాను కదా, లాస్ట్ వీడియోలో మీకు షేర్ చేసుకున్నాను. సో ఆ డబ్బాలో అయితే వేసేసుకొని ఇంకా పెట్టేస్తున్నాను. దీనివల్ల ఏమవుతుందంటే చాలా వరకు స్టోర్ ఉంటుంది. సో ఎక్కువ రోజులు ఉంటుందన్నమాట. ఎక్కువ ధనియాల పౌడర్ అనేది నేను యూజ్ చేయను కాబట్టి కొద్దిగా వేసుకుని పెట్టుకున్నాను. నెక్స్ట్ ఇంకో మెథడ్ ఏమో సో ఆవాలు, జీలకర్ర, సో శనగపప్పు, నెక్స్ట్ ఎండుమిర్చి, ఇవన్నీ పోపు వేసుకుంటాం కదా మేము. సో అవన్నీ సపరేట్గా కాకుండా ఇలా మొత్తమే ఫస్టే మిక్స్ చేసి పెట్టుకుంటాను. సో పెట్టేసి ఇది కూడా అంతేనండి, సేమ్ అలా చేసి పెడితే టైం సేవ్ అవుతుంది. సో ఎక్కువ టైం పట్టదన్నమాట.
ఇవన్నీ చేసేటప్పటికి కిచెన్ పరిస్థితి అయితే చాలా దారుణంగా అయిపోయింది. సో అవైతే షూట్ చేయలేదు, జస్ట్ చిన్న వీడియోనే పెట్టానండి. ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటే క్విక్గా రెసిపీస్ అనేది మేము ప్రిపేర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ హోమ్మేడ్ గరం మసాలా చేసుకుంటున్నాను. సో మొత్తం గ్రాసరీస్ అవన్నీ తెచ్చుకున్నాను కదా, అవన్నీ చేసి పెట్టుకుంటున్నాను. నార్మల్గా మీరు ధనియాలన్నా, సో జీలకర్ర అన్న అవన్నీ వేసుకొని జస్ట్ ఇలా రోస్ట్ చేసి పెట్టుకుంటే చాలా రోజులు పురుగులు పట్టకుండా ఇలా స్టోర్గా ఉంటాయన్నమాట. సో మొత్తం గరం మసాలా పౌడర్ అవన్నీ, నెయ్యి, డ్రై ఫ్రూట్స్ అవన్నీ స్టోర్ చేసి పెట్టేసుకున్నాను. నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి వెల్లుల్లి ఉంటుంది కదా, సో ఇది కూడా ఒక్కొక్కసారి తీయడానికి వంటగదిలో టైం ఉండదు చాలామంది లేడీస్కి. సో ఇలా తొక్కు తీయకుండానే ఇలాగా కంటైనర్లో వేసి పెట్టేస్తాను. క్విక్గా దేంట్లోకైనా వేసుకోవడానికి బాగుంటుంది, ఈజీగా ఉంటుందని చెప్పేసి. నెక్స్ట్ ఇక్కడ బెడ్ మీద కింద కొంచెం ప్లేస్ ఉంటుంది కదా, సో బెడ్కి కొంచెం పైన చెప్పేసి ఇక్కడ క్లీన్ చేసేసుకుంటున్నాను డెటాల్ వేసి. ఇక్కడైతే స్టోరేజ్ బాక్స్ ఉంటుంది కదా, సో అదైతే పెట్టేద్దామని కొంచెం చేంజెస్ అయితే చేస్తున్నాను నా బెడ్రూమ్లో. చూడండి దీని పరిస్థితి ఎలా అయిందో. 6 months బ్యాక్ నేను కొన్నాను ఇది ఆ డ్రాయర్ అనేది. సో కొనడం జరిగింది. దీని రివ్యూస్ కూడా చాలామందికి షేర్ చేశాను. ఈ వీడియోస్కి చాలా మంచి వ్యూస్ వచ్చాయండి. సో ఇది బాగా పాడు చేశారు పిల్లలు. సో ఫుడ్ కలర్ ఉంటుంది కదా, ఆరెంజ్ కలర్, అది వేసేసారు. సో డస్ట్ మొత్తం ఫామ్ అయిపోయి ఇలా అయిపోయిందనమాట. నేనేం చేశానంటే ఇందులో పిల్లల క్లాత్సే వేస్తాను ఎక్కువగా. సో బకెట్ ఆఫ్ వాటర్లో కొంచెం డెటాల్ యాడ్ చేసేసి సో మళ్ళీ డిప్ చేసేసి ఈ క్లాత్ని ఇలాగ క్లీన్ చేసుకుంటున్నాను. మళ్ళీ కొత్తలాగా మెరిసిపోతుంది. సో ఇలాగ 3-4 monthsకి ఒకసారి ట్రై చేసుకోవచ్చండి, క్లీన్ చేసుకోవచ్చు. ఎందుకంటే పిల్లల బట్టలు పెడతాం కాబట్టి సో బ్యాక్టీరియా అవన్నీ ఏం ఫామ్ అవ్వకుండా. సో స్టోరేజ్ బాక్సెస్ కూడా నేను క్లీన్ చేసేసి వాళ్ళ బట్టలు అనేది పెట్టేస్తున్నాను. ఇదైతే నాకు చాలా బెస్ట్ ఆప్షన్ అనిపించింది. సో చిన్న బేబీస్ ఉన్న వాళ్ళు, మదర్స్ ఇలాంటివి స్టోరేజ్ అనేది యూజ్ చేసుకుంటే చాలా బెనిఫిట్ ఉంటాయి. చూడండి దీని మీద ఒక క్లాత్ వేసేసి క్లీన్ చేసి ఇక్కడ స్టోర్ చేసి పక్కన పెట్టేశాను. ఎక్కువగా ప్లేస్ కూడా ఆక్రమించుకోదు ఇవన్నీ. సో ఇదేనండి ఈరోజు వీడియో. మీకు నచ్చిందా? నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఇది నిన్నటి క్లైమేట్ అనమాట, సూపర్గా ఉంది, అందుకే షూట్ చేశాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ ఫ్రెండ్స్.